హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, ధర్మాన్ని కాపాడు. అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ప్రతి రాజకీయ పార్టీ దేశంలో దరిద్రం అన్నది లేకుండా చేస్తామని, చేయాలని ఎన్నో కబుర్లు చెప్తున్నారు కూడా. విచిత్రం ఏంటంటే ఈనాటికి కూడా కొంతమంది ఒక రకమైన దరిద్రాన్ని కావాలని పెంచి పోషిస్తున్నారు. అదే భావదారిద్ర్యం. ఈ భావదారిద్ర్యం అనేది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈరోజు భారతదేశంలో మన పూర్వపాలకులు ఎవరు అంటే ఒక విక్రమాదిత్యుడు, ఒక శాలివాహనుడు, ఇలాంటి శకపురుషుల పేర్లు చెప్తారేమోనని, శకపురుషుల పేర్లతో ప్రారంభించి చెప్తారేమో మన పూర్వీకుల గురించి అని చాలా ఆశగా ఎదురు చూస్తాం చాలాసార్లు. కానీ అందరూ గుర్తు తెచ్చుకునే పేర్లు బాబర్, టిప్పు సుల్తాన్, అక్బర్ ఇలాంటి వాళ్ళ పేర్లు. మన పూర్వీకుల్ని చంపి మనల్ని మతం మార్చి మరి పరిపాలించాలని చూసిన వీళ్ళు మన పూర్వీకులు ఎలా అవుతారు, ఎందుకు అవుతారు? ఇది భావదారిద్ర్యం కదా? ఇది మచ్చుకు మాత్రమే. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ దరిద్రానికి నిజంగా కారణం ఏంటంటే ఆలోచిస్తే ముమ్మాటికి మనం తెల్లోడి నుంచి పుణికి పుచ్చుకున్న మెకాలే విద్యా విధానమే కారణం అని తెలుస్తుంది. మనకి స్వాతంత్రం వచ్చి దాదాపు 70 ఏళ్ళు అవుతున్నా కూడా మనం స్వతంత్ర భావాలు పొందలేకపోతున్నాం. కాదు, పొందనివ్వట్లేదు. మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన బ్రిటిష్ వాడు దేశాన్ని కొల్లగొట్టి మత మార్పిడి కోసం యుద్ధాలు చేసి లక్షల మందిని పొట్టన పెట్టుకున్న మొఘలు తప్ప మనకంటూ చరిత్ర లేదు అన్న రీతిలో ఈరోజు మన చరిత్ర పుస్తకాలను తయారు చేసేసారు. బహుశా దోపిడీ చేసిన వాళ్ళే మీ చరిత్ర ఇది అని మనకి ఏదో దిక్మాల చరిత్ర రాసిస్తే దాన్ని చదువుకునే దుస్థితిలో ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా ఉండుండకపోవచ్చు. చాలా రోజుల తర్వాత ఈ దుస్థితిని నిర్మూలించడం కోసం విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంటే ఇక్కడ కొంతమంది లౌకికవాదం ముసిగేసుకున్న దొంగలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు విపరీతంగా పెడబొబ్బులు పెట్టేసి ఏడ్చేస్తున్నారు అనమాట. విద్యను ఏదో కాషాయీకరించేస్తున్నారు. అసలు కాషాయీకరణ అంటే ఏంటి? కాషాయీకరిస్తే తప్పేంటి? అయినా విద్యా విధానం కాషాయీకరణ ఇప్పుడు మొదలు పెడితే ఇన్నాళ్ళు ఉన్న రంగేంటి? నాకైతే వీళ్ళు ఇంకా తెల్ల చదువులు, ఆకుపచ్చ చదువుల ప్రభావంతో ఈ దేశ యువత ఇంకా ఈ భావదాస్యంలోనే కొట్టుమిట్టాడాలని కోరుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. నాకైతే చాలా స్పష్టంగా ఉంది. భారతీయులు, ముఖ్యంగా హిందువులు వారి చరిత్రను తెలుసుకోకూడదు, వాళ్ళ పూర్వీకుల పౌరుష ప్రతాపాల గురించి తెలుసుకోకూడదు అన్న ఉద్దేశంలోనే వీళ్ళు ఈ విద్యా విధానం రూపొందించినట్టుగా అనిపిస్తుంది. వీరికి ఇట్లాంటి వాళ్ళకి ఊతం ఇవ్వడం కోసమే దేశంలోకి అనేక మార్గాల్లో ఎర్ర డబ్బు, తెల్ల డబ్బు, పచ్చ డబ్బు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్నాయి. బహుశా ఈ రంగులకి అర్థం ఏంటో మీకు అందరికి అవగాహన ఉండే ఉండొచ్చు. ఏదేమైనా అందరి లక్ష్యం అయితే చాలా స్పష్టంగా ఉంది. ముందు హిందువులను వాళ్ళ ధర్మానికి దూరం చేయాలి. ఈ భావదారిద్ర్యం అనేది ఎంత స్థాయికి దిగజారుస్తుందంటే ఈ దేశంలో ప్రశాంతంగా వాళ్ళ అభిప్రాయం చెప్పుకునే హక్కు ప్రతి ఒక్కడికి ఇవ్వబడింది. ప్రతి క్రైస్తవుడు ఆదివారం చర్చిలో ప్రార్థనల తర్వాత వాళ్ళ మతానికి సంబంధించి ప్రసంగిస్తారు. అలాగే శుక్రవారం నాడు ముస్లింలు కూడా. కానీ హిందువుల పరిస్థితి చూడండి. ఎంతమంది 10 మందిలో ఉండగా నేను హిందువుని అని గర్వంగా చెప్తారు? భయం. నేను హిందువుని అని చెప్పుకుంటే మతత్వవాది అంటారేమోనని భయం. ఇది పరిస్థితి అనే కంటే కూడా దుస్థితి అని చెప్పుకుంటాం చాలా సరైన పదం అవ్వచ్చు బహుశా. హిందువులది మతం కదా, మన మనోభావాలు కావా? ఈ దేశంలో చాలా మంది లౌకికవాదుల పేరుతో ఉన్నారు. అందరూ ఏడ్చేది ఒకటే, దేశంలో ఏదో అసహనం ఎక్కువైపోయిందని చెప్పేసి. ఈ అసహనం అనేది వాళ్ళు హిందువుల మీద దాడులు జరిగిన రోజు కానీ, హిందువుల్లో మత మార్పిడికి గురై హిందువులందరూ వేరే మతాల్లోకి మారిపోతున్నప్పుడు కానీ ఇది ఎవరికి గుర్తుకు రాలేదు. కానీ వాళ్ళు ఏదో 2-3 చిన్న సంఘటనలు ఎక్కడన్నా జరిగితే మాత్రం ఇది మొత్తం హిందూ సమాజానికి ఆపాదించేసి ఈ దేశంలో లౌకికవాదం అసలు ఏదో ప్రమాదంలో పడిపోయింది, ఈ దేశంలో మానవాళి మనుగడే కష్టమైపోయింది అన్న రీతిలో ప్రపంచ దేశాల ముందు మన దేశ ప్రతిష్టను తెగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళు హిందువుల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టినా, ఎంతమంది హిందువుల్లోంచి మతం మార్చే ప్రయత్నం చేసినా కూడా హిందువులు ఎక్కడ ఎవరిని ప్రశ్నించలేదు.
సడన్ గా ఈ రోజు వచ్చేప్పటికి కొంతమందికి అవగాహన కలిగి హిందువుల్లో కొంతమంది ముందుకొచ్చి ఈ మత మార్పిడిని అడ్డుకోవటం, దాడులు, హిందువుల మీద దాడులు జరుగుతుంటే ప్రశ్నించడం చేస్తుంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. దాడి చేస్తే ప్రతి దాడి అనేది ఏ సమాజంలో అయినా ఉంటుంది. కానీ ఇక్కడ భారతదేశంలో హిందూ సమాజంలో ఇంకా ఆ పరిస్థితి లేదు. ఇంకా చాలా మంది ఈ రోజు కూడా శాంతి మంత్రం వల్లిస్తూనే ఉన్నారు. శాంతి అనేది అవసరమే, కానీ అది హిందువులు దేహి అని తీసుకోవాల్సిన పరిస్థితి ఎక్కడ లేదు. శాంతి అనేది ముమ్మాటికి అందరూ కోరుకుని అందరూ ముందుకు వస్తేనే ఏర్పడుతుంది. అయినా లౌకికవాదం గురించి భారతీయులకి ఇవాళ వీళ్ళు నేర్పే ప్రయత్నం చేస్తున్నారు, విదేశీ డబ్బులు తీసుకుని. భారతదేశంలో లౌకికవాదం అనేది అసలు భారతీయుల మూలాల్లోనే ఉంది. లేకపోతే యాలకులు, లవంగాలు అమ్ముకోవటానికి దేశంలోకి వచ్చిన తెల్లోడిని తోలోలు చేయకుండా ఒక అతిథిని గౌరవించినట్టు గౌరవిస్తే వాడు తిరిగి మనకు చేసింది ఏంటి? మన దేశాన్ని బానిస దేశం, మనం బానిస బతుకులు బతికేమని మనమే చదువుకునేంత స్థాయిలో మన చరిత్ర పుస్తకాన్ని తయారు చేసి వదిలేళ్ళాడు. ఇక లేకపోతే మత వ్యాప్తి, రాజ్యకాంక్ష, రక్త పిపాస ఇలాంటి అవలక్షణాలతో దేశంలోకి చొరబడి దాడి చేసి లక్షల మందిని మతం మార్చి లక్షల మందిని పొట్టన పెట్టుకున్న మొఘళ్ళు లేదా ఇతర నవాబులు వీళ్ళందరినీ ఇవాళ శాంతి కాముకులని, ఉదారవాదులని తెగ పొగిడేస్తున్నారు. కానీ జీవితకాలం ఇలాంటి వాళ్ళ నుంచి దేశాన్ని కాపాడి మన ధర్మాన్ని నిలబెట్టాలని ప్రయత్నించిన హిందూ రాజుల చరిత్రలు మాత్రం పూర్తిగా పక్కన పడేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడాలంటే ఆయన ఒక హిందుత్వవాది, హిందూ మతత్వవాది. ఆయన గురించి మనం పాజిటివ్గా మాట్లాడితే మన మీద ఏం ముద్ర పడద్దు అనే ఉద్దేశంతో ఆయన గురించి కూడా కొంతమంది మాట్లాడలేకపోతున్నారు. ఇది భావదారిద్ర్యానికి బహుశా ఇంతకంటే దౌర్భాగ్యం అనేది ఎక్కడా ఉండదేమో. నాకు తెలిసి దీనికి ఇంకా పెద్ద పెద్ద పదాలు వాడాలనే ఉంది, కానీ ప్రజల మనోభావాలని దృష్టిలో పెట్టుకుని మేము కొన్ని వాడలేకపోతున్నాం. చివరిగా లౌకికవాదులారా గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో హిందువులు మెజార్టీగా ఉన్నంత కాలం మాత్రమే ఇక్కడ మీ లౌకిక డ్రామాలు, స్క్రీన్ ప్లేలు, డైలాగులు. ఒక్కసారి హిందువుల జనాభా తగ్గితే భారతదేశంలో ఇన్ని మతాలు, ఇన్ని భాషలు ఏవి ఉండవు. ఏదో ఒక్క మతమే నిలుస్తుంది. ఉదాహరణకి మిగతా ప్రపంచాన్ని చూడండి. క్రైస్తవ దేశాలు ఉన్నాయి, ఇస్లాం దేశాలు ఉన్నాయి, ఆఖరికి బౌద్ధ దేశాలు కూడా ఉన్నాయి. కానీ ఒక్క హిందూ దేశమైనా ఉందా? ఎందుకంటే హిందువులకి మత పిచ్చి లేదు, ధర్మం పట్ల ఆలోచన మాత్రమే ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచ శాంతికి ఏనాటికైనా హిందుత్వమే శరణాగతి. ఎన్ని కుట్రలు చేసినా కూడా ఈ దేశం నుండి హిందువుల మనసుల్లో నుంచి భారతదేశాన్ని వేరు చేసి మీరు ఎప్పటికీ చూడలేరు. భారతావని అంటే మీ దృష్టిలో ఏమో కానీ భారతావని అంటే మా తల్లి అనే భావంతో, మీకు భారతావని అంటే మట్టి కాదు మా తల్లి అనే భావంలో హిందువులు ఉన్నారు. అలా అనుకునేవాడే హిందువు. అలాంటి ప్రతి హిందువు మా బంధువు. జై శ్రీరామ్, జై భారత్ మాత.